నమస్కారం. చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాన్ని ఒక చిన్నారి తన కళ్లతో ఎలా చూసిందో, ఆ అనుభవాలు డైరీ రూపంలో ఎలా అక్షరబద్ధమయ్యాయో ఈనాటి విశ్లేషణలో తెలుసుకుందాం. ముఖ్యంగా ది డైరీ ఆఫ్ అ యంగ్ గర్ల్ బై అన్నా ఫ్రాంక్ బుక్ సమరీ ఇన్ తెలుగు ఇన్ డీటెయిల్గా ఈరోజు మనం ముచ్చటించుకోబోతున్నాం. ఒక చిన్నారి రాసిన పదాలు మానవ చరిత్రలోనే ఎంత శక్తివంతమైన సాక్ష్యంగా నిలిచిపోయాయో చూద్దాం రండి. ముందుగా ఈ ఒక్క వాక్యాన్ని గమనిద్దాం. హిట్లర్పై అసలైన గెలుపు ఈ చిన్నారిదే. అసలు వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉందిగదూ. ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక భయంకరమైన నియంతపై కేవలం 15ఏళ్ల వయసున్న ఒక చిన్నారి శాశ్వత విజయం సాధించడమంటే మాటలు కాదు. లక్షలాది మంది ప్రాణాలు తీసిన ఆ నియంత సామ్రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది. కాని ఆ ఇరుకు గదిలో ఆ పాప రాసిన అక్షరాలు మాత్రం ఈనాటికి సజీవంగా మనందరికీ పాఠాలు నేర్పుతూనే ఉన్నాయి. ఇక మొదటి భాగం, అన్నా ఫ్రాంక్ బాల్యం. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. అప్పటి పరిస్థితులు ఎంత వేగంగా మారిపోయాయో ఆనాటి పరిణామాల క్రమం గమనిస్తే అర్థమవుతుంది. అన్నా ఫ్రాంక్ 1929లో జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో జన్మించింది. అప్పటికే వాతావరణమంతా ప్రశాంతంగానే ఉందిలే అనుకునేలోపు కట్ చేస్తే 1933 హిట్లర్ జర్మనీ ఛాన్సలర్గా పదవి చేపట్టాడు. అక్కడ నుంచి విద్వేషపూరిత రాజకీయాలు మొదలయ్యాయి. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇక లాభం లేదని అన్న కుటుంబం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హాలండ్లోని ఆమ్స్టర్డామ్కు పారిపోయింది. కాని 1940 నాటికి జర్మనీ సైన్యం అక్కడికి కూడా వచ్చేసింది. దేనినుంచైతే పారిపోయారో అదే ద్వేషం ఆ కుటుంబాన్ని మళ్లీ వెంటాడింది. రెండవ భాగం, యూదులపై నాజీల వివక్ష. నాటి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, జర్మనీ ఆక్రమణ తర్వాత వాళ్ల జీవితాలు రాత్రికి రాత్రే నరకంగా మారిపోయాయి. రోజువారీ స్వేచ్ఛ గాల్లో కలిసిపోయింది. ఎలాగంటే కనీసం పార్కుల్లో నడవకూడదు, సినిమాలు చూడకూడదు. ఆఖరికి అన్నాను, తన అక్క మార్గోట్ను స్థానిక పాఠశాలల నుంచి కూడా గెంటేశారు. కనీసం రోడ్డు మీద సైకిల్ తొక్కడం కూడా నేరమే. అంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఒక సంతోషకరమైన బాల్యం ఒక్కసారిగా ఇలాంటి ఆంక్షల మధ్య నలిగిపోయింది. ఇక మూడో భాగం, రహస్య స్థావరం, అలాగే కిటీ డైరీ పరిచయం. ఇక్కడే అసలు కథ ఉత్కంఠభరితంగా మారుతుంది. అకస్మాత్తుగా ఒకరోజు అన్నా సోదరి మార్గోట్కు నాజీల నుంచి ఒక నోటీసొచ్చింది. అదేంటంటే వాళ్ల క్యాంపునకు హాజరు కావాలని. అక్కడికి వెళ్తే ఇక ప్రాణాలతో తిరిగి రారని వాళ్లకు తెలుసు. అప్పుడే అన్నా తండ్రి ఒట్టో తాను పనిచేసే భవనంలోనే 3వ అంతస్తులో ఒక రహస్య గదిని ఏర్పాటు చేశాడు. అక్కడికి వెళ్లేదారి ఎవరికీ కనపడకుండా ఒక పెద్ద కదిలే పుస్తకాల అరను అడ్డుగా పెట్టారు. అయితే ఇక్కడొక విషయమేంటంటే, వాళ్లు పారిపోతున్నట్టు వీధిలో ఎవరికీ అనుమానం రాకూడదు. సూట్కేసులు తీసుకెళ్తే పట్టుబడిపోతారు. అందుకే ఒక సోమవారం ఉదయం వాళ్లు ఏకంగా ఉత్తర ధ్రువానికి వెళ్తున్నట్లుగా ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా బోలెడు బట్టలు వేసుకుని నడుచుకుంటూ ఆ రహస్య స్థావరానికి చేరుకున్నారు. ఆ కంగారులో, ఆ భయంలో అన్న తనతో పాటు ఏమేం తీసుకెళ్లిందో తెలుసా? తన 13వ పుట్టినరోజుకి గిఫ్ట్గా వచ్చిన కిట్టీ అనే పేరున్న తెల్ల కాగితాల డైరీని, అలాగే కొన్ని పాత ఉత్తరాలను మాత్రమే ఆమె తన బ్యాగ్లో పెట్టుకుంది. బట్టల కంటే నాకు జ్ఞాపకాలే ముఖ్యం అని ఆమె ఆ డైరీలో రాసుకుంది. ఆలోచించింది, అంత చిన్న వయసులో ఆమెకున్న ఆ మెచ్యూరిటీ నిజంగా మనని ఆశ్చర్యపరుస్తుంది కదో. ఆ డైరీలో ఆమె మనోవేదన మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఏళ్ల తరబడి ఒకటే రకమైన బోరింగ్ ఫుడ్ తింటూ ఆమెకు విపరీతమైన విసుగు వచ్చేసింది. స్నేహితులను కలవాలని, కాసేపు బయట గాలి పీల్చుకోవాలని, అసలు కనీసం స్వేచ్ఛగా గట్టిగా ఏడవడానికి కూడా అవకాశం లేని ఆ ఇరుకు గదిలో ఆ పాప పడ్డ మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. పగటిపూట గట్టిగా శబ్దం చేయకూడదు, మాట్లాడుకుంటే కేవలం గుసగుసలే. రాత్రుళ్లేమో కింద గోదాముల్లో దొంగల శబ్దాలు, గదిలో తిరిగే పెద్ద పెద్ద ఎలుకలు, బయట ఎప్పుడు బాంబులు పేలుతాయో, నాజీ సైనికులు ఎప్పుడు తలుపులు బద్దలు కొట్టుకుని వస్తారో అని ఏకంగా 18 నెలలకు పైగా అనుక్షణం భయపడుతూనే గడిపారు. ఆ భయంకరమైన వాతావరణం మధ్యలోనే పీటర్ అనే అబ్బాయి పట్ల తనలో కలుగుతున్న ఒక చిన్న ఆకర్షణ గురించి కూడా అన్న తన డైరీలో చాలా అమాయకంగా రాసుకుంది. 4వ భాగం, మృత్యు శిబిరాల్లో నరకం. ఈ ఘట్టం నిజంగా కలిచివేస్తుంది. వాళ్లు ఏదైతే జరుగుతుందని భయపడ్డారో అదే జరిగింది. జాన్యువరి 4, 1944 అజ్ఞాతంలో ఉన్నవారి రహస్యగదిని నాజీలు ఎట్టకేలకు కనిపెట్టేశారు. వెంటనే
తలుపులు బద్దలుకొట్టి అందులో ఉన్న వారందరినీ అరెస్టు చేశారు. ఆ తర్వాత వాళ్లందరినీ ఏమాత్రం కనికరం లేకుండా ఒక మూసి ఉన్న గూడ్స్ రైల్ పెట్టెలోకి కుక్కేశారు. అక్కడ నుంచి వారిని నేరుగా యాష్విట్స్ అనే నాజీల మృత్యు శిబిరానికి తీసుకెళ్లారు. ఆ క్యాంప్ ద్వారంపైన పని మీకు స్వేచ్ఛనిస్తుంది అని చాలా పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. కాని అదొక పచ్చి అబద్ధం. ఆ ద్వారం దాటి లోపలికి వెళ్లిన వాళ్లలో చాలామందిని నేరుగా గ్యాస్ ఛాంబర్లకు పంపి ఊపిరి ఆడకుండా చేసి కిరాతకంగా చంపేశారు. అన్నాలాంటి కొద్దిమందిని మాత్రం కఠినమైన పనుల కోసం బతికించారు. 5వ భాగం అన్నా ఫ్రాంక్ మరణం. ఇది వారి ఆఖరి రోజుల కథ. ఈ కాలాన్ని గమనిస్తే నిజంగా గుండె తరుక్కుపోతుంది. అక్టోబర్ 1944లో అన్నాను మార్గుట్ను జర్మనీలోని మరో క్యాంప్కి తరలించారు. అక్కడ కనీస తిండి నీరు లేక భయంకరమైన వ్యాధులు ప్రబలాయి. అలా టైఫాయిడ్ సోకి ఆకలితో అనారోగ్యంతో 1945 ఫిబ్రవరి మార్చి నెలల్లో ముందుగా మార్గోట్, ఆ తర్వాత కొద్ది రోజులకే అన్న ఇద్దరూ ప్రాణాలు విడిచారు. విధి ఎంత క్రూరమైనదంటే వాళ్లు చనిపోయిన కొన్ని వారాలకే అనగా మే 8, 1945న ఈ భయంకరమైన యుద్ధం ముగిసింది. కాని అప్పటికే ఆ చిన్నారి జీవితం అనంత వాయువులో కలిసిపోయింది. ఈ మారణ హోమం స్థాయి ఎలాంటిదో తెలుసా? 2వ ప్రపంచ యుద్ధంలో నాజీల క్రూరత్వానికి ఏకంగా 60 లక్షల మంది యూదులు బలి అయ్యారు. వింటుంటేనే ఒళ్ళు గగుర్పుడుతోంది కదా. కాని దీనికంటే అత్యంత బాధాకరమైన విషయం ఇంకోటుంది. ఆ 60 లక్షల మందిలో 15 లక్షల మంది కేవలం అమాయకపు పసిపిల్లలే. ఏ పాపం ఎరుగని ఎంతోమంది చిన్నారులు యాన్నా ఫ్రాంక్లాగే మృత్యువాత పడ్డారు. ఇక 6వ భాగం డైరీ ద్వారా అమరత్వం. ఇది ఒక శాశ్వత వారసత్వం. నాజీల తుపాకీ తూటాలో ఆ చిన్నారి గొంతును శాశ్వతంగా ఆపలేకపోయాయి అనడానికి ఆమె అక్షరాలే ప్రత్యక్ష సాక్ష్యం. భయంకరమైన యుద్ధం తర్వాత ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలింది తండ్రి ఒట్టో ఫ్రాంక్ మాత్రమే. ఆయన ఆమ్స్టర్డామ్కి తిరిగి వచ్చినప్పుడు ఎవరో అన్నా రాసిన డైరీని ఆయన చేతిలో పెట్టారు. దాన్ని చదివి ఆ తండ్రి కన్నీరు మున్నీరయ్యాడు. తన కూతురి ప్రపంచం, ఆమె ఆశలు అందులో సజీవంగా ఉన్నాయని గ్రహించి ఆ స్వరాన్ని ఎలాగైనా ప్రపంచానికి వినిపించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత జరిగింది మనందరికీ తెలుసు. ఈ డైరీ 1947లో మొదటిసారి పబ్లిష్ అయింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50కి పైగా భాషల్లోకి ఇది అనువాదమైంది. ఆ చీకటి గదిలో తన మనసుకు ఓదార్పు కోసం ఆ చిన్నారి రాసుకున్న పదాలు ఈరోజు ప్రపంచానికి మానవత్వపు ఘాటాలు నేర్పుతున్నాయి. వాళ్లు దాక్కున్న రహస్య భవనం ఇప్పుడొక మ్యూజియంగా మారి ప్రతి ఏటా లక్షలాది మందికి నాటి చేదు నిజాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన పోలిక గమనించాలి. ఒకవైపు మిలిటరీ, ఆయుధాలు, అణిచివేతతో నిర్మితమైన హిట్లర్ విద్వేష సామ్రాజ్యం చాలా త్వరగానే కూలిపోయింది. అది కేవలం పగను, విధ్వంసాన్ని మాత్రమే మిగిల్చింది. కాని మరోవైపు ఎటువంటి ఆయుధాలు లేని అన్నా ఫ్రాంక్ రాసిన చిన్న డైరీ మానవత్వం యొక్క శాశ్వత వారసత్వంగా ఈనాటికి వెలుగుతూనే ఉంది. ఇదే హిట్లర్పై ఆ చిన్నారి సాధించిన అసలైన గెలుపు అంటే. ఇక ముగించే ముందు ఒక ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. మనం ఎంతో చదువుకున్నాం, టెక్నాలజీ పరంగా ఊహించని ప్రగతి సాధించాం. కానీ నిజంగా మనం మతాలు, ప్రాంతాల పేరుతో ఉండే విద్వేషాలను పూర్తిగా వదిలిపెట్టామా? లేదా గతం నుంచి పాఠాలు నేర్చుకోవడంలో మానవాళి ఇంకా విఫలం అవుతూనే ఉందా? అన్నా ఫ్రాంక్ ఆవిష్కరించిన ఆ అక్షరాలు ఇప్పటికీ మనల్ని ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నాయి. ఈ విశ్లేషణ ద్వారా ఆనాటి చరిత్ర మీకు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం.